ఫ్రెండ్స్, సియా అలాగే కేతన్ వీళ్ళ ముగ్గురు కేసుకి సంబంధించి ఊహించని ట్విస్ట్ వచ్చింది. అయితే ఈ సియా కేతన్ని చంపేసిన వెంటనే ఇక అక్కడ ఉండకుండా హుటాహుటిన ఈ చేతన్తో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను ఆ సమయంలో ఆ బట్టలు తీసేసి వేరే బట్టలు వేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, బేసిక్గా ఈ కేసు మొత్తం ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదేంటి అంటే, ఈ సియా లేదా చేతన్ ఇద్దరూ కలిసి లేదా విడివిడిగా ఏదైతే అది ఈ కేతన్ని తోసేశారు కదా, ఆ తోసేసిన దానికి ప్రత్యక్ష ఆధారం లేదు, సాక్షులు లేరు. సో దీనికి సంబంధించి ఏం జరగాలి అంటే, క్లూస్ అంటే దొరికిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఎస్ వీళ్ళిద్దరే తనని తోసేశారు అనే విషయం పైన క్లారిటీ తీసుకురావాలి. సో ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ ఈ సియా బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టని తన ఇంట్లో మూలకు పెట్టేసింది అనమాట. సో అక్కడున్న పోలీసులు ఏం చేశారంటే, సెర్చ్ వారెంట్తో 5 పంచాస్తో అంటే 5 సపరేట్ సాక్షులు ఉంటారు అనమాట. అంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు, కేసుకి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ నార్మల్ లోకల్ పీపుల్ అనమాట. వాళ్ళని 5గురిని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి సియా ఇంటిని వెతికితే, సియా ఆ రోజు బట్టలు వేసుకున్న ఉంటాయి కదా అవుట్ఫిట్స్, అవి సపరేట్గా పెట్టున్నాయి అనమాట. దాన్ని పోలీసులు తీసి ఇమీడియట్గా ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి యాక్చువల్లీ వీళ్ళు చేసిన చాటింగ్, మాట్లాడుకున్న కాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే దానిలో చాలా ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి. కానీ ఆ రిపోర్ట్స్ అంటే ఆల్మోస్ట్ డిలీటెడ్ అన్నీ కూడా రావాలి అంటే టైం పడుతుంది. సో జూన్ 18వ తారీఖు జరిగింది, ఈరోజు జూలై 4వ తారీఖు. ఇంకొక 3-4 డేస్ పడుతుంది అనమాట ఈ ఫోరెన్సిక్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ రావాలంటే. అయితే ఈ డీటెయిల్స్ రావాలి అంటే ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు సియా బట్టలను కూడా పంపించారు అనమాట వాళ్ళు. సియా బట్టల పైన ఈ కేతన్ డిఎన్ఏ మార్క్స్ కానీ, అక్కడ రక్తపు మరకలు కానీ, లేదంటే వేరే ఏదైనా సాక్ష్యం కానీ, ఇంకా చాలా విషయాలని వీళ్ళు క్లూస్ రూపంలో తీస్తున్నారు. సో హుటాహుటిన వితౌట్ ఎనీ పర్మిషన్, అంటే సర్చ్ వారెంట్ ఉంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం వీళ్ళు వస్తున్నారని తెలీదు, ఇమీడియట్గా రావటం వల్ల సియా బట్టలు దొరికాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ముందుగానే ఏదైనా చెప్పుని ఉంటే దానికి మన పెద్ద విషయం అయి ఉండేది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి